హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు ఫుడ్. ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ బగార్ రైస్, అది కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మనకి బగార్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హోల్ గరం మసాలా, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 1 కట్ట పుదీనా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ రైస్. సో మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని, బాండ్లీ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అంటే రైస్ అంతా ఆయిలీగా వస్తుంది అనుకోమాకండే. మనకి ఆనియన్ ఇవన్నీ వేగాలంటే మనకి ఆయిల్ పడుతుంది, అండ్ రైస్ మాత్రం ఆయిలీగా రాదు. సో ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసేద్దాం. దాంతోపాటే బిర్యానీ ఆకు, అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ బగార్ రైస్ ఏంటి, జీరా. సో ఇప్పుడు జీరా కూడా వేసేద్దాము. జీరా మీకు టేస్ట్ని బట్టి, లైక్ మీకు జీరా ఎక్కువ ఇష్టం అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బట్ చూసుకోండి, జీరా ఎక్కువ వేసేస్తే బగారా రైస్ కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. సో చూసి వేసుకోండి. కొంచెం ఆయిల్లో ఈ బిర్యానీ దినుసులన్నీ ఫ్రై చేస్తే మనకు ఫ్లేవర్, ఆ స్మెల్ అనేది తెలుస్తుందండి. సో వన్స్ ఆ స్మెల్ వచ్చిన తర్వాత మనకి కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసుకోవాలండి. పీసెస్ వద్దు, జస్ట్ స్మాల్ పీసెస్లా కాకుండా సన్నగా కట్ చేసుకోండి. 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్. సో నేను 2.5 కప్స్ రైస్ తీసుకున్నాను. ఆ 2.5 కప్ రైస్కి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుందాము. సో మనకి అందరికీ తెలిసిన చిట్కానే, ఆనియన్ త్వరగా వేగాలి అంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే ఈజీగా ఆనియన్ అనేది ఈజీగా కుక్ అయిపోద్ది. సో మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలండి. దట్టు డార్క్ బ్రౌన్ కలర్, లైక్ కర్రీస్కి ఫ్రై అయినట్టు కాదు, లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది బగారా రైస్కి. కొంచెం పింకిష్ కలర్లోకి రాగానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, నేను ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. సో ఇది కొంచెం చూసుకొని వేసుకోండి. నేను కచ్చాపచ్చాగా దంచుకున్నాను కాబట్టి నాకు 2 స్పూన్స్ అవుతుంది. సో మీరు ప్యాకెట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేస్తున్నారు అంటే మాత్రం 1 టేబుల్ స్పూన్ అనేది సరిపోతుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోగానే మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. పచ్చివాసన పోయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, లైట్గా అడగంటటం స్టార్ట్ అవుతుంది. సో అది చూసుకొని అడుగంటుతుంది అనిపించినప్పుడు మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాము ఈ బగార్ రైస్కి. సో ఇంకా మనకి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయండి, పచ్చిమిర్చి అండ్ పుదీనా. సో ఇప్పుడు అవి మనం పచ్చిమిర్చి పుదీనా యాడ్ చేసేసుకుందాము. ఇవి జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. సో ఎక్కువ ఫ్రై అవ్వద్దు. ఇవి అనేది కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది, మరీ ఫ్రై అవ్వకూడదు ఆయిల్లో. జస్ట్ సాఫ్ట్గా అయ్యి దగ్గర పడితే సరిపోతుంది. అలా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్కర్లో రైస్ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 2.5 కప్స్ అనేవి రైస్ తీసుకున్నానండి. సో అదే కప్ మెజర్మెంట్లో నేను 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం రెగ్యులర్గా రైస్ ఎలా కుక్ చేస్తామో అదే క్వాంటిటీ ఆఫ్ వాటర్తోనే చేస్తున్నాను. 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను 2.5 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 5 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. వన్స్ వాటర్ యాడ్ చేసుకున్నాక మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం కలుపుకొని మసాలాని బగారా మసాలా అది తీసుకొచ్చి రైస్లో యాడ్ చేసేసుకొని రైస్ కుక్లో పెట్టేసుకుని అది వామ్కి వచ్చే వరకు వదిలేసేయండి. వన్స్ వామ్కి వచ్చిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుందండి. సో వన్స్ ఒక రౌండ్ అన్నీ కలుపుకొని, ఎందుకంటే కుక్ అయినప్పుడు ఆకులు అది మసాలా అంతా కూడా పైన ఉండిపోతుంది. సో ఒక్కసారి మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, టేస్టీ బగార్ రైస్ రెడీ. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యి వచ్చిందో. సో ఇలాంటి రెసిపీస్ చాలా చూపిస్తానండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. అసలు కుకింగే రాని వాళ్ళు కూడా నా రెసిపీస్ చూసి ఈజీగా కుకింగ్ చేసుకోవచ్చు అండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.